హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో హోండై ఎలక్ట్రిక్ కార్ ఎలా ఉంది, సో దీని గురించి అయితే ఒకసారి రివ్యూ అయితే చూద్దాం. అంటే ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి అయితే మనకి క్రెటా ఎలక్ట్రిక్ కార్ అయితే 2025లో అయితే మనకైతే ఇది లాంచ్ చేయడం అయితే జరిగింది. మోస్ట్లీ ఇప్పుడు 2025 నుంచి అయితే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ మనకి 2024 నుంచి ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పటి నుండి మరి 2026 2025 ఈ మధ్యలో అయితే మనకి ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేసేలాగా అయితే ఉన్నారు. సో ఇప్పుడు మనకైతే హోండాలో కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకొచ్చారు. సో ఎలా ఉంది ఈ క్రెటా ఎలక్ట్రిక్ అయితే. సో ముందైతే ఇంటీరియర్ అయితే ఫ్యూచర్స్ అయితే చూద్దాము. అదేవిధంగా దీనికి వ్యారంటీస్ ఎలా ఉన్నాయి, అండ్ మనకి బ్యాటరీ కెపాసిటీ ఎలా ఉంది, అండ్ ప్రైజెస్ ఎలా ఉంది, సో మనకి ఓవరాల్గా ఈఎంఐస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే ఒకసారి చూద్దాము. సో చాలా ప్రస్తుతం మనతో పాటు అయితే శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్ సార్. సార్ ముందుగా మాకైతే హోండా రివ్యూ అయితే కావాలి. సో ఎలా ఉంది ఏంటి అనేది, అండ్ కస్టమర్స్ రివ్యూ కూడా, కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా అవుతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాము. చలో. సో మనకేంటంటే హోండాలో ఇంతకుముందు బేసిక్ వర్షన్ లైక్ క్రెటాలో కానీ నార్మల్ క్రెటాలో వెర్షన్లో ఇలాంటి ఫీచర్స్ ఏం లేకుండా, సో కొత్తగా ఏంటంటే మనకు ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చింది కాబట్టి దీంట్లో మనకి ఏంటంటే కొంచెం బెస్ట్ ఫీచర్స్ తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చి మనకు స్మార్ట్ కీ అని ఉంటుంది. మనకు లైక్ ఏంటంటే మనకు డిజిటల్ కీ ఆప్షన్. ఓకే. సో డిజిటల్ కీ ఏంటంటే మనకు మొబైల్ నుంచి మనం ఏంటంటే వెహికల్ ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. వెహికల్ ఒక కీ లేకుండా కానీ మనం మూవ్ కావచ్చు. అంటే వెహికల్ కీ ఇంట్లో మర్చిపోయినా మనకు దగ్గర ఫోనే కీ అవుతుంది కాబట్టి, సో మనకు ఆప్షన్ నుంచి మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకు అన్లాక్ కానీ లాక్ కావడం కానీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే. మనకి ఏంటంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంది, అదేవిధంగా కీ ఆప్షన్ ఉంది, అండ్ రిమోట్ ఆప్షన్ ఉంది, అండ్ మనకు వచ్చేసి మొబైల్ ద్వారా కూడా ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. సూపర్. ఇక మొత్తం మనకి ఏంటంటే డోర్ ఆప్షన్స్ అన్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. లైక్ మనకు వెహికల్లో కానీ మిర్రర్స్ అడ్జస్టబుల్ కానీ, 2 సైడ్ మిర్రర్స్ అడ్జస్టబుల్ కానీ, మనకు 4 పవర్ విండోస్ కానీ, సెంటర్ లాకింగ్ కానీ, మిర్రర్ లాకింగ్ కానీ మనకు మొత్తం ఫీచర్స్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసేసి, అంటే యాజ్ అ డ్రైవరే మొత్తం కంట్రోల్ చేయాలి. అంటే బ్యాక్ సైడ్ పర్సన్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా, లైక్ చిన్న పిల్లలు కూర్చుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ డ్రైవర్ది మొత్తం వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఆప్షన్స్ ఇచ్చారు. సో దీంతో పాటు ఏంటంటే మనకి మెమరీ ఫంక్షన్ సీట్స్ అన్ని కొత్తగా యాడ్ అయినాయి. మనకు ఇంత ముందు క్రెటాల వర్షన్ చూసుకుంటే మనకి మెమరీ ఫంక్షన్ సీట్స్ అని లేకుండే. సో ఇక్కడ ఏంటంటే మెమరీ ఫంక్షన్ సీట్స్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ మీకు సెట్ చేసుకోవచ్చు. అంటే ఒక డ్రైవర్ ఒక సీట్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఏంటంటే డ్రైవర్స్ ఉంటారు, కొంతమంది వాళ్ళ దగ్గర ఏంటంటే మనకు నార్మల్గా కస్టమర్ సీట్ కూడా మనకి అడ్జస్ట్, అంటే నార్మల్ గా మనకి ఇంతకుముందు మీరు అన్నట్లు వేరే ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే కనుక అది మనం కింది నుండే ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బటన్ సిస్టమ్ వచ్చింది కదా, నార్మల్ ఒక్కసారి ఏంటంటే ఇది మెమరీ ఫంక్షన్ సీట్స్. ఇప్పుడు మనం లోపల కూర్చోగానే బటన్ స్టార్ట్ చేస్తాం కదా, ఆటోమేటిక్ సీట్ అనేది సెట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే మొత్తం మనకు ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళు. లైక్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఉంటుంది, మొత్తం 8 వేస్ ఉంటుంది. అంటే మీకు ఫ్రంట్, బ్యాక్, హైట్, డౌన్, టై కానీ వీటి మనకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు లోపలికి వచ్చినాం కాబట్టి లైక్ చాలా చాలా ఫీచర్స్ మనకు దీంట్లో మీకు ప్రొవైడ్ ఉంటుంది కాబట్టి, ఒకసారి మీకు బ్రేక్ ప్రెస్ చేసి మీరు ఒకసారి వెహికల్ ఆన్ చేయరా? ఓకే. సో బ్రేక్ ప్రెస్ చేయండి, అక్కడ నుంచి మీకు స్టార్ట్ బటన్ ఉంటుంది. సో ఇప్పుడు అయితే మనకు వెహికల్ ఆన్ లోనే ఉంది. మనకు లైక్ మనకు నార్మల్ గా ఏంటంటే మనకు డీజిల్ ఇంజన్ కానీ, పెట్రోల్ ఇంజన్ కానీ వీటిలో ఏంటంటే మనకు వెహికల్ కొంచెం నాయిస్ అన్న వస్తుంది. సో ఎలక్ట్రికల్ వెహికల్ ఏంటంటే మనకు ప్యూర్, లైక్ మనకు ఎన్విరాన్మెంటల్ గురించి మనకు స్మూత్ ఉండాలని చెప్పి చాలా స్మూత్ ఉంటుంది. ఇప్పుడు మీరు డ్రైవ్ చేసినా కూడా అంత స్మూత్ ఉంటుంది దీంట్లో మనకు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు ఫీచర్స్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మొత్తం అనేది ప్యానెల్ అనేది కంప్లీట్ టచ్ ఉంటుంది మనకు. సో టచ్ తో పాటు ఇక్కడ మనకు వైర్లెస్ చార్జర్ ఆప్షన్ ఇచ్చారు, సి టైప్ చార్జర్ ఇచ్చారు. మనకి ఇక్కడ యూఎస్బీ కేబుల్ కూడా పెట్టుకోవచ్చు మనం. అండ్ మనకి ఇక్కడ వితౌట్ యూఎస్బీ కేబుల్ కూడా చార్జ్ అవుతుందా? విత్ వైర్లెస్ చార్జర్ కూడా ఆప్షన్ ఉంది. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే నేను చూపించేస్తాను. లైక్ మనకి వైర్లెస్ చార్జర్ ఎక్కాలంటే మనకు 4 విండోస్ అనేది క్లోజ్ ఉండాలి మనకు. సో డోర్స్ అనేది లాక్ లో ఉండాలి కాబట్టి అప్పుడు మనకి ఏంటంటే వైర్లెస్ చార్జర్ అనే ఆప్షన్ వస్తుంది ఇట్లా మనకు. ఓకే. సో మీకు ఇక్కడ వైర్లెస్ చార్జర్ కూడా ఆప్షన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ నుంచి. అంటే లైక్ వైర్లెస్ చార్జర్ కొన్ని వాట్స్ ఉంటాయి దీంట్లో, వైర్లెస్ అనేది 50 వాట్స్ లాగా అట్లా మనకు వైర్లెస్ చార్జర్ వస్తుంది మనకు. సో ఇవి చూసుకుంటే ఏంటంటే మనకు సెటప్, అంటే నువ్వు వెహికల్లో సిస్టమ్లో మనం సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్ లోపల యాప్స్ అనేది చేస్తున్నాయి మనకు. అండ్ మనకి వచ్చేసి స్క్రీన్ ఇది వచ్చేసి మనకు 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది మనకు. సో ఇది వచ్చి మల్టీ డిస్ప్లే ఉంటుంది మనకు, టీఎఫ్టీ అని ఉంటుంది. సో ఇది కూడా మనకి 10.2 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు ఫీచర్స్ కూడా ఉంటాయి. లైక్ మనకు కార్ టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ చూసుకోవచ్చు, ఫర్ మైలేజ్ ఎంత వస్తుంది, మనం స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు ఎన్ని మైలేజ్ వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము. సో ఆ ట్రిప్ అనేది మొత్తం అక్కడ కవర్ అవుతుంది మనకు. మనకి సేఫ్టీ వైజ్ ఎలా ఉంది అంటే హెయిర్ బ్యాగ్స్ కానివ్వండి, ఇలా మనకి అంటే ఓవరాల్ గా ఫ్రంట్ కూర్చున్న
కూర్చున్న వాళ్ళకైనా బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా అండ్ సైడ్ హెయిర్ బ్యాగ్స్ ఎలా మొత్తం దీనిలో మనకు వచ్చేసి సార్ మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో ముందు చూసుకుంటే మనకి ఇక్కడ మీకు ఎయిర్ బ్యాగ్ అని చూపిస్తుంది, మీకు స్టీరింగ్ లో కొంచెం ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. సో మనకు బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ సీట్ లో కూర్చున్నాం కదా, ఈ సైడ్ లో మనకు ఎయిర్ బ్యాగ్స్ అని ఉంటుంది. మళ్ళీ మనకు కటన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మొత్తం. సో కటన్ ఎయిర్ బ్యాగ్స్ ఏంటంటే మనకు ఫ్రంట్ ఈ ఎడ్జ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు మనకి ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఈ సైడ్ ఎయిర్ బ్యాగ్స్, సో ఈ ఫ్రంట్ ఓపెన్ అవుతుంది. ఈ సీట్ వచ్చి మనకి ఫ్రంట్ బ్యాక్ పర్సన్ వాళ్ళకి ఈ సీట్ ఎయిర్ బ్యాగ్స్ అనేది మంచి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎప్పుడైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ లో సడన్ ఓపెన్ అయిపోతుంది మనకి ఎయిర్ బ్యాగ్. అండ్ మనకి ఇది వితౌట్ గేర్స్ కాబట్టి ఆటోమేటిక్. సో ఇందులో దీనికి ఫ్యూచర్స్ ఎలా చెప్తారు మనకంటే ఇది ఇక్కడ నుండి ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు? సో మనకు లైక్ ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది ఇవ్వలేదు ఇప్పుడు. కొత్త ఫీచర్ లైక్ మనకు ఓల్డ్ కార్ లో మనకు అంబాసిడర్ కార్ ఉండే కదా, సో అలాంటి ఫీచర్స్ మనకి ఇక్కడ ఇచ్చాను. అంబాసిడర్ కార్ లో ఏంటంటే మనకు గేర్ నాబ్ అనేది ఇక్కడ ఉంటుండే అప్పుడు. సో కొత్త లైక్ మార్కెటింగ్ డెవలప్ అవడం వల్ల మనకు ఫీచర్స్ చేంజ్ అవడం, దాంతో పాటు అన్ని చేంజ్ అవడంతో సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చేసి మీకు ఏంటంటే ఓన్లీ ఆప్షన్స్ ఇచ్చారు మీకు కంట్రోలింగ్. సో ఇది వచ్చేసి మనకు డ్రైవ్ మోడ్స్ ఉంటుంది. మీకు ఇక్కడ డ్రైవ్ మోడ్స్ వచ్చేసి మనకు ఇక్కడ సిస్టమ్ లో కనిపిస్తుంది. మీకు నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను చూడండి. సో మనకి దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఎకో ఉంటుంది. ఎకో ఏంటంటే ఇంకా గ్రీన్ వే, అంటే ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఆల్మోస్ట్ గ్రీన్ వే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన వెహికల్ కి పర్ఫార్మెన్స్ మైలేజ్ పెరగడానికి ఛాన్సెస్ దీంట్లో బాగుంటుంది. కంఫర్ట్ వచ్చేసి మన సిటీ కండిషన్ లో యూజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ దీంట్లో ఏంటంటే నార్మల్ ఉన్న పికప్ కన్నా వెహికల్ పికప్ అనేది పెరుగుతుంది. లైక్ మీరు హైవేలో వెళ్తున్నారు, మీకు తొందరగా వెళ్ళాలి, ఏమైనా ఓవర్టేక్ చేసుకోవాలంటే మనకు స్పోర్ట్ లో పెట్టుకుంటే మనకు పికప్ అనేది పెరుగుతుంది స్పోర్ట్స్ మోడ్ లో మనకు. ఇవి డ్రైవ్ మోడ్స్ అంటారు మనకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. మనకి చిన్న వెహికల్ లో చూసుకుంటే మనకు హ్యాండ్ బ్రేక్ లివర్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఏంటంటే ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది మనకు. సింపుల్ గా మనకు బ్రేక్ పే చేసి పైకి అంటే ఎలక్ట్రికల్ బ్రేక్ అనేది అప్లై అయిపోతుంది. సో మీకు ఇక్కడ కనిపించేస్తుంది బ్రేక్ లైక్ వెహికల్ హ్యాండ్ బ్రేక్ లో ఉందో లేదో అని ఈ ఆప్షన్ తో మీకు అనిపిస్తుంది. జస్ట్ మీరు కింది కంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, అంటే అక్కడ ఆల్మోస్ట్ బ్రేక్ ప్రెస్ చేసి కిందికి వేయాలి. మనకు నార్మల్ గా ఆటోమేటిక్ కార్స్ అయితే వచ్చాయి. సో ఇది కూడా ఆటోమేటిక్ కార్ అంటారు. మనము డ్రైవ్ చేయకపోయినా కానీ సెన్సర్ తో పాటు అదే డ్రైవ్ అయిపోతుంది. ట్రాఫిక్ లో కానివ్వండి, అదే విధంగా ముందట ఏదైనా సడన్ గా వచ్చినా కానీ వాటికి అంటే కంట్రోలింగ్ అయితే చేసుకుంటూ ఉంటాయి. సో ఇది కూడా అలానే చేసుకుంటాం. కంట్రోలింగ్ అంటే మనకు కంప్లీట్లీ ఆటోమేటిక్ డ్రైవ్, అంటే మనం డ్రైవ్ చేయకుండా వెహికల్ అనేది ముందరికి మూవ్ కాదు. అలాంటి ప్రీమియం ఫీచర్స్ ప్రీమియం కార్ లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు లెవెల్ 2 ADAS ఫీచర్ ఉంటుంది. మనకు అడ్వాన్స్ డ్రైవ్ టెక్నాలజీ అని మనకు కొత్త ADAS ఫీచర్ ఇచ్చారు. మనం దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు లాంగ్ డ్రైవ్ లేక మేజర్ ఏంటంటే సిటీలో మనకి ఏంటంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో, సో అప్పుడు ఏంటంటే మనకు దీనిలో ADAS ఫీచర్ ఉంటుంది కదా, అది మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటుంది మీకు ఇక్కడ. మీకు సెట్టింగ్స్ లో కూడా చూపిస్తాను. సో దాంట్లో ఏంటంటే మనకు ఆన్ చేసుకుంటే ఏంటంటే వెహికల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇన్ కేస్ బంపర్ టు బంపర్ ఫ్రంట్ పార్కింగ్ లేక బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు బ్రేక్ ఏని సిచ్యువేషన్ లో ఉంటే ఆటోమేటిక్ వెహికల్ బ్రేక్ వేసేసుకుంటుంది. సో అంటే మీకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇండికేషన్ అంటే ఆటోమేటిక్ అప్లై చేస్తుంది, అసిస్ట్ చేసేస్తుంది మనకు. మీకు డ్రైవ్ కన్వర్షన్ లో ఉంటుంది మొత్తం అది మనకు. ఇక్కడ మీకు ఇంకా వచ్చేసి మీకు SSCC అని ఉంటుంది, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అని ఆప్షన్ ఉంటుంది. ఇన్కేస్ మీరు హైవేలో వెళ్తున్నారు, మీకు స్మూత్ డ్రైవ్ కావాలి వెహికల్ లో అంటే, మీకు స్మూత్ డ్రైవ్ కావాలంటే మనకి ఏంటంటే మీకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. అడాప్టర్ క్రూజ్ కంట్రోల్ అంటుంది. సపోజ్ ఇప్పుడు ముందులో ఒక వెహికల్ వెళ్తుంది, మీరు ఇది ఆన్ చేశారు. సపోజ్ ఆ వెహికల్ ఒక 50 స్పీడ్ లో వెళ్తుంది కదా, సో మన వెహికల్ కూడా 50 స్పీడే ఆ సెన్స్ చేసుకుని మన వెహికల్ కూడా 50 స్పీడే మాత్రం వెళ్తుంది. సో దాని తర్వాత ఏమవుతుందంటే మనకు వెహికల్ వచ్చేసి ఆ వెహికల్స్ మూవ్ అవుతుంటే మన వెహికల్ ఇంకా బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంటుంది మనకు. ADAS ఫీచర్ లో అదొక ఫీచర్. సో ఆ వెహికల్ బ్రేక్ వేసేసుకున్నందుకు మన వెహికల్ కూడా ఆటోమేటిక్ బ్రేక్ వేసేసుకుంటుంది. ఇన్ కేస్ లైక్ 1 to 3 seconds లో ఆ వెహికల్ మూవ్ అయిపోయింది అనుకోండి, మన వెహికల్ కూడా ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. లేదంటే మనం లైక్ సైడ్ ఇండికేటర్ వేసుకొని మనం మూవ్ అయిపోవాలి. అది ఒక బెస్ట్ ఫీచర్ లైక్ హైవేలో వచ్చేసి మనకు ADAS ఫీచర్స్ అని మనకు. ఓకే, సో ఒకసారి మనము అంటే మా నార్మల్ బయటది కూడా ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాము. సో మనకేంటంటే అన్ని వెహికల్స్ కి మనకు హ్యాండ్ బ్రేక్ కానీ, మనకు పార్కింగ్ కానీ, లివర్స్ కానీ, లైక్ డ్రైవ్, పి, న్యూట్రల్ ఇట్లా పెట్టుకుంటాం కదా. సో మనకు అది పాత వెహికల్ లో ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళం. సో ఇప్పుడైనా కొత్తగా అప్డేట్ ఏంటంటే మనకు ఇక్కడ ఇచ్చారు లైక్ మొత్తం హ్యాండ్ బ్రేక్ కానీ, పార్కింగ్ సిస్టమ్ కానీ, మనకు డ్రైవ్ మోడ్ కానీ, రివర్స్ కానీ, న్యూట్రల్ కానీ. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు. సో దీంతో మనము రొటేట్ చేసుకోవాలి. రొటేట్ మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రంట్ ఇట్లా బ్యాక్, ఇది పిక్ చేసే పార్కింగ్ లో ఉంది. డైరెక్ట్ పార్కింగ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది ప్రెస్ చేసి పార్కింగ్ వెళ్ళిపోతుంది. అంటే P అని అంటే పార్కింగ్ ఉంటుంది. దాని తర్వాత D ఉంటుంది, N ఉంటుంది, R ఉంటుంది. D అంటే డ్రైవ్, N అంటే న్యూట్రల్, నెక్స్ట్ R అంటే రివర్స్, P అంటే పార్కింగ్. సో ఈ ఆప్షన్ కొత్తగా ఇచ్చాం మనకు. సో స్టీరింగ్ కూడా చూసుకుంటే ఏంటంటే చాలా కంఫర్టబుల్ స్టీరింగ్ ఉంటుంది మనకు. లైక్ మనకు టెస్లా కార్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నట్టు స్టీరింగ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు మనకు. ఓకే, దీనికి మనకి హ్యాండ్ బ్రేక్ అనేది లేదు కదా, ఎలా కంట్రోల్ చేయాలి? హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకి దీనికి ఏంటంటే ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్. ఇంత ముందు నేను ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కదా. సో ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని బట్టి మనం హ్యాండ్ బ్రేక్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే ఆటో హోల్డ్ ఉంటుంది. సో ఆటో హోల్డ్ ఏంటంటే అప్పిల్స్ లో కానీ, బంపర్ టు బంపర్ లైక్ పార్కింగ్ లో ట్రాఫిక్ లో కానీ మనకు. సో ఆటో హోల్డ్ అనేది చాలా యూజ్ ఉంది. ఇప్పుడు ప్రెస్ చేసాం అనుకోండి, ఆటో హోల్డ్ అనేది మనకు
వెహికల్ కి వితౌట్ యాక్సిలేటర్ వెహికల్ మూవ్ కాదు, యాక్సిలేటర్ ప్రెస్ చేస్తే మాత్రం ముందుకే మూవ్ అవుతుంది. మీరు కూడా 70 degrees కానీ 60 degrees కానీ మీరు వెహికల్ ఎప్పుడైనా అప్పిల్స్ లో ఉంటుంది కదా, వెహికల్ మీకు ఆటోమేటిక్ గా అక్కడనే స్టేబుల్ ఉంటుంది, బ్యాక్ వెళ్ళదు ఫ్రంట్ వెళ్ళదు. మీరు యాక్సిలేటర్ ప్రెస్ చేస్తే మాత్రం ముందుకు వెళ్తుంది, బ్యాక్ కూడా రాదు. అది ఆటో హోల్డ్ గురించి ఉంటుంది మనకి, చాలా మంచి ఫీచర్ అది. ఓకే, ఓవరాల్ మనకి ముందు వచ్చేసి ఇలా అయితే ఉంది. అండ్ ఒకసారి మనకి అది కూడా చూద్దాము, మనకి ఏంటంటే వస్తువులు కూడా పెట్టుకుంటాం కాబట్టి సో దాని కూడా స్పేస్ ఎంత ఉంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి కూల్డ్ గ్లో బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు. లైక్ దీనిలో ఏదైనా మనకు యాపిల్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏదైనా పెట్టుకుంటే మనం వస్తువులు పెట్టుకుంటాం కదా, సో ఏదైతే టెంపరేచర్ లో పెట్టుకుంటాం కదా మనకు అదే టెంపరేచర్ అనేది దాంట్లో ఉంటుంది మనకు. అంటే లోపల మనకు కూల్డ్ గ్లో బాక్స్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనేది బటన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఉండే. సో మీకు ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్ అని ఇక్కడ ఇస్తుంది మనకు కూల్డ్ గ్లో బాక్స్, సెకండ్ బాక్స్ ఇది మనకు. సో ఇక్కడ కూడా మీకు సేమ్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కూల్డ్ గ్లో బాక్స్. దీంట్లో కూడా సేమ్ లైక్ టెంపరేచర్ బట్టి మన టాబ్లెట్స్, నెక్స్ట్ ఫ్రూట్స్, జ్యూస్ ప్యాంట్ చిన్న చిన్న ఏమంటే వచ్చినప్పుడు వాళ్ళకి చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ పెట్టుకున్నా కానీ మనకు కూలింగ్ అయితే ఉంటుంది. కూలింగ్ కాదు, ఓన్లీ మనకి ఏంటంటే ఏదైతే టెంపరేచర్ లో పెడతాం కదా మనకు అదే టెంపరేచర్ లో ఉంటుంది. అవును, దీంట్లో మనకు నెక్స్ట్ 2 వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇక్కడ వస్తుంది మనకు. సో 2 సైడ్ లకి కూలింగ్ అనే వస్తుంది మనకు, వెంటిలేటెడ్ సీట్స్, బెడ్స్ బ్యాక్ సైడ్ బెడ్స్ రాకుండా మనకు దీంట్లో. అండ్ మనకు క్రెటాలో కొత్త ఫీచర్ ఏంటంటే మనకు క్రెటాలో మనకు డ్రై టు వాక్ అనేది ఒకటి వస్తుంది. సో మీరు ఏంటంటే బ్యాక్ సైడ్ పర్సన్ కంఫర్టబుల్ కూర్చోలేరు అనుకోండి, మీకు ఇక్కడ సీట్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఇది మీరు బటన్ చేసాక సీట్ ఆటోమేటిక్ మూవ్ అవుతుంది, బ్యాక్ మూవ్ అవుతుంది. అంటే మీరు బ్యాక్ సైడ్ పర్సన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో మనకు. సీట్లో బ్యాక్ వెళ్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫీచర్స్ అనేది కొత్తగా వచ్చింది మనకి ఇంట్లో ఈ ఫీచర్స్. సో మనం ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఎంతమంది పర్సన్స్ అయితే కూర్చోవచ్చు ఏంటి అనేది అయితే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. ఇది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చూసుకుంటే మనకి ఏంటంటే సో ఒక 3 members అయితే మంచి కంఫర్టబుల్ దీనిలో అయితే కూర్చోగలుగుతారు మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇక్కడ చూడండి మీరు, నేను బాగానే కూర్చున్నాను, మీరే బాగా కూర్చుని, ఇంకో పర్సన్ కి మనకి స్పేస్ ఉంటుంది. దీనిలో మనకి ఏంటంటే లైక్ లెగ్ రూమ్ కానీ మనకు దీంట్లో చాలా స్పేస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఎంత కూర్చున్నాను, ఇంకొక పర్సన్ కూడా మంచి కంఫర్టబుల్ కూర్చోవచ్చు దీనిలో మనకు. అంటే హైట్ కానీ మనకి వెహికల్ లో హైట్ కానీ, బ్యాక్ సైడ్ మనకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ కానీ మనకు. సో ఇవన్నీ చాలా స్మూత్ ఉంటుంది మనకి. సీట్స్ కూడా మనకు ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ కూడా ఇది ఓపెన్ అవుతుంది. మళ్ళీ మిడిల్ లో మనకు ఒక లైక్ 4 members వెళ్తున్నాం అనుకోండి, మిడిల్ లో మనకు ఇక్కడ హామ్ రెస్ట్ ఓపెన్ అవుతుంది. లైక్ కవర్ ఉంది కాబట్టి కంప్లీట్ హామ్ రెస్ట్ మనకి కిందకి వచ్చేస్తుంది, దాని కప్ హోల్డర్స్ వస్తాయి మనకు. అండ్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవడానికి అయితే చార్జర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. అంటే మనకి సి టైప్ కేబుల్ కానివ్వండి, ఇలా మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా మనకి ఏసీ కూడా అవైలబుల్ అయితే ఉంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏసీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కూర్చోడానికి అయితే స్పేస్ అయితే చాలా పీస్ఫుల్ అయితే, అంటే మనకి అయితే కంఫర్టబుల్ అయితే చాలా బాగుంది. 3 members అయితే చాలా కంఫర్ట్ అయితే చెప్పొచ్చు. 4 అంటే నా పర్సనాలిటీతో అయితే 4 members కూడా కూర్చోవచ్చు. సో 3 members అయితే మంచి కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ రూఫ్ టాప్ కూడా ఉంది పైన అయితే. సో ఈ ఆప్షన్ కూడా అయితే మనకి ఇచ్చారు. సో ఇది అంటే ఏ రేంజ్ అన్న కార్ వచ్చేసి? అప్ టు మనకు స్టార్టింగ్ వచ్చేసి మనకి దీనిలో 19 lakhs లైక్ 19 lakhs నుంచి మనకు చేంజ్ బట్టి మనకు దీనిలో రేంజ్ అనేది స్టార్ట్ ఉంది. అప్ టు మనకు 26 lakhs వరకు ఉంటుంది. అంటే లైక్ వేరియంట్స్ ఉంటాయి దీంట్లో మనకు, లైక్ బేసిక్ టు టాప్ అండ్ వేరియంట్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో మనకు 19 to 26 lakhs వరకు ఉంటుంది మనకు. సో మోస్ట్లీ ఏంటంటే చాలా మంది ప్రైజెస్ ఎంత అయితే కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా ఈ కార్ కి గ్యారంటీ ఎలా ఉంది అని అయితే చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. సో ఒకసారి దీని గురించి కూడా కనుక్కుందాం. సో ఇది వచ్చేసి అయితే మనకి సన్ రూఫ్ అయితే మనకి ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అంటే మనకి లైట్ సిస్టమ్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి బయట నుండి అయితే చూద్దాం, అంటే సన్ రూఫ్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఏంటి అనేది అయితే ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇలా అయితే ఉంటుంది మనకైతే. సన్ రూఫ్ వచ్చేసి అయితే చాలా బాగుంది. అండ్ మనకి నార్మల్గా ఇప్పుడు ఏ కార్లకు చూసుకున్నా కానీ సన్ రూఫ్ అనేది అయితే కామన్ అయిపోయింది కాబట్టి సో మనకైతే అంటే ఎక్కడైనా మంచి పీస్ఫుల్గా వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇలా మంచిగా మనకైతే మంచి హ్యాపీగా ఉండడానికి అయితే ఇక్కడైతే మంచి ఎంజాయ్మెంట్గా అయితే చాలా బాగా ఇచ్చారు సన్ రూఫ్ అయితే. అండ్ దీనికి సిస్టమ్ కూడా బాగా ఇచ్చారు, అంటే మనకి కంట్రోలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఓకే, మనకి వెనక కూడా వచ్చేసి అయితే లైటింగ్ అని ఇది వచ్చేసి మనకి ఇది కంప్లీట్లీ మనకు కనెక్టింగ్ ల్యాంప్ ఉంటుంది మనకు. దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇది కంప్లీట్లీ మనకు లైట్ అనేది వచ్చేస్తుంది మనకి దీంట్లో. ఇది చూస్తుంది మనకు. సో అదే బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే, ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు అంటే ఇక్కడ మనకు ESS అంటే మనకు వెహికల్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఉంటుంది మనకు. ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఉంటుంది, దాని తర్వాత వైపర్ వాషర్ వచ్చేస్తుంది TR మనకు దీంట్లో. నెక్స్ట్ మీకు ఎలక్ట్రికల్ అనే బ్యాచ్ లో నేమ్ అనేది దీనిలో వచ్చేస్తుంది మనకు. సో మీకు దీనిలో బూట్ స్పేస్ వచ్చేసి మనకు 433 liters అనే బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు మనం ఓన్ కనెక్టివిటీ చార్జర్ వచ్చేస్తుంది దీంట్లో మనకు. ఈ వేరియంట్ లో మనకు చార్జర్ ఉంటుంది అండ్ స్మార్ట్ కనెక్ట్ చార్జర్ ఉంటుంది దీంట్లో మనకు. మనకి ఎక్స్ట్రా టైర్ కానివ్వండి, అదే విధంగా అన్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్. ఓకే, వస్తుంది కాబట్టి అది లేస్తలేదు. ఇక్కడ మీకు స్పైర్ వీల్ కూడా వచ్చేస్తుంది దాంతో పాటు మీకు వేరియంట్ లో. సో ఓవరాల్ గా మనకి కూర్చున్నాం.
సో ఓవరాల్గా మనకంటే ఇది బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది అండ్ మనకి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి ఎంత టైం పడుతుంది, మనకి ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే ఎంత టైం పడుతుంది, అదేవిధంగా మనకి బయట ఛార్జెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఛార్జ్ చేసుకుంటే ఎంత టైం పడుతుంది. సో మనం ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే ఏంటంటే మనకు 4 hours 30 minutes మనకు ఇంట్లో ఛార్జ్ ఫుల్ అవుతుంది మనకు. అదే మనకు బయట ఛార్జింగ్ పాయింట్స్ కూడా మనం వెళ్తే మనకు అప్పుడు ఏంటంటే మనకు విత్ ఇన్ ఒక 58 minutes లో మనకు ఫుల్ ఛార్జ్ అంటే 10 to 80% వస్తుంది ఛార్జ్. విత్ ఇన్ మనకు 58 minutes లో మనకు ఫుల్ ఛార్జ్ అనే అయిపోతుంది మనకు దీంట్లో బయట తీసుకుంటుంది. ఓకే, బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉందండి నార్మల్గా ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తుంది? మనకు బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకు 473 kilometers రేంజ్ అనే ఉంటుంది మనకు. సో ఈ వెహికల్ ఏంటంటే మనకు 0 to 100 వచ్చేసి 6.7 milliseconds లో మనకు రీచ్ అనేది అయిపోతుంది మనకు. ఇది దీని కెపాసిటీ ఉంటుంది. అండ్ వారంటీ ప్రకారం చూసుకుంటే మనకు 8 years 1,60,000 kilometers వారంటీ అనేది మనకు హోండా ప్రొవైడ్ చేస్తుంది ఈ వేరియంట్ మనకు. ఓకే, అండ్ ఇందులో మనకి వారంటీ చూసుకుంటే కనుక ఏవిటికి ఉన్నాయి నార్మల్గా ఇంజన్ కి కానివ్వండి అలా మనకి ఇంజన్ వారంటీ వస్తుంది మనకు. ఇంజన్ వారంటీ ఏంటంటే మనం చెప్పాను కదా ఇంతకుముందు మీకు 8 years 1 lakh. మోస్ట్లీ మనకి బ్యాటరీ వారంటీ కాబట్టి అంటే బ్యాటరీ ఎలా ఉంటుంది? బ్యాటరీస్ చాలా స్మూత్ ఉంటుంది. మన డ్రై కంపెనీ మనకు ఇంజన్ కాబట్టి ఎలక్ట్రికల్ మోటార్ కాబట్టి అప్ టు మీకు 8 years లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే రీప్లేస్మెంట్ కంప్లీట్ గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి అంటే నార్మల్ ఏదైనా ఫ్రూట్స్ కానివ్వండి ఇక్కడ ఏదైనా పిల్లోస్ లైక్ సంథింగ్ పెట్టుకోవచ్చు మనకు అప్ టు 3.5 kgs వరకు. ఓకే, సో చూస్తున్నాం కదా మనకైతే ఎల్ఈడి లైట్ అయితే పూర్తిగా అయితే కనిపిస్తుంది. అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే లైటింగ్ అయితే ఉంది. అదేవిధంగా మనకి లెఫ్ట్ ఇండికేటర్ కానివ్వండి రైట్ ఇండికేటర్ కానివ్వండి సో ప్రతి ఒక్కటైతే మనం అయితే చూస్తున్నాం ఇందులో. అదేవిధంగా మనకి ఇది వచ్చేసి అయితే ఎమర్జెన్సీ లైట్ కూడా ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంది. సో మనకి నార్మల్గా ముందు ఏ వెహికల్స్ వచ్చినా కానీ మనం బ్రేక్ వేసినప్పుడు కానివ్వండి ఇవన్నీ లైట్స్ అయితే ఆన్ అవుతూ ఉంటాయి. సో మనకి ముందు కూడా చూసుకుందాం. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు వర్షన్ లో కూడా చూసాము క్రెటా ఏ విధంగా అయితే ఉందో. ఇది కూడా మించుమించు అదే వర్షన్ బట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అదేవిధంగా మనకి ఇది వచ్చేసి ఓవరాల్ గా ఎల్ఈడి లైట్స్ అయితే ఉంది. సో ఇందులో కూడా మనకైతే అంటే లైటింగ్ అయితే పెంచుకోవచ్చు. అంటే మనకి నార్మల్ అయితే ఈ లైటింగ్ అయితే సరిపోతుంది. సో అదేవిధంగా ఇవి కూడా ఓపెన్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా ఈ లైట్స్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి లైట్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ముందు కూడా ఒక కెమెరా అంటే సెన్సర్ అయితే ఇచ్చారు, కెమెరా సెన్సర్ అయితే. సో ఇక్కడ కూడా మనకి కెమెరా సెన్సర్ కూడా చూసుకోవచ్చు. అంటే మనకి ఓవరాల్ 360 degrees కార్ చుట్టూ ఏమున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్క సెన్సర్ తోనైతే మనకైతే ఇక్కడ కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు. కార్ కంట్రోలింగ్ మాత్రం సూపర్ అని అయితే చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ముందు కూడా చూసుకున్నట్లయితే కనుక ముందు బ్యాటరీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే డిగ్ ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ మనకి ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ నుండి అయితే మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో అంటే నార్మల్ ఎలా చేసుకుంటాం మనం? సో మనకి ఇది అంటే మనకు 2 options ఉంటాయి. మన ఛార్జింగ్ బండి ఇంట్లో పెట్టుకునేది ఒకలాగా ఉంటుంది మనకు. నెక్స్ట్ బయట ఛార్జింగ్ పాయింట్ పెట్టుకున్నాక 2 options ఇస్తాం మనకి ఇక్కడ. సో మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు మనకి ఛార్జింగ్ పాయింట్స్ అనేది మనకు. ఓకే, ఆప్షన్స్ ఇస్తాం మనకు. ఇవి మనకి ఛార్జింగ్ పాయింట్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకైతే ఛార్జింగ్ ఎంత ఉంది ఏ పర్సెంటేజ్ ఉందంటే ఎంత లెవెల్ ఉందో మీకు చూపించేస్తుంది. చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఛార్జింగ్ కూడా ఎంత లెవెల్ వచ్చింది ఏంటి అనేది అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి చాలా మంది కస్టమర్ కి డౌట్ కూడా రావచ్చు ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు, ఇలాంటి 2 options ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి. సో ఎప్పుడైనా మనకు డ్రైవ్ చేసేటప్పుడు వెహికల్ ఆన్ చేసేటప్పుడు మీకు ఏంటంటే మన కస్టమర్స్ చాలా మందికి ఏంటంటే ఇవన్నీ ఎయిర్ కట్టర్స్ లైక్ ఓపెన్ అవుతుంది మనకు, కానీ ఎయిర్ ఫ్లో ని సింపుల్ గా బ్యాక్ సైడ్ నుంచి ఫ్లో చేస్తుంది. అంటే మనకు ఏదైతే మనకు బ్యాటరీ హీట్ ఎక్కడం కానీ లైక్ ఏదో లాంగ్ డ్రైవ్ కొంచెం లాంగ్ వెళ్ళేటప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కడం కానీ అప్పుడు ఏంటంటే మనకు కూల్ కావాలి. సో కూల్ కావాలంటే మనకి ఎయిర్ కావాలి. సో ఎయిర్ వచ్చి మనకి ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఆటోమేటిక్ మనకు బ్యాటరీ కానీ ఏదైనా హీట్ అయిందనుకో ఆటోమేటిక్ ఇవి ఓపెన్ అయిపోతుంది. 2 sides ఓపెన్. ఓకే, డన్. అండ్ మనకి ముందు కూడా ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి డిక్కీ ఓపెన్ అయితే చేసి చూద్దాం. సో మనం ఇక్కడైతే ఫ్యూచర్స్ కూడా చూసుకోవచ్చు ఒకసారి అయితే. అంటే హోండా క్రెటా ఎలక్ట్రిక్ ఒకసారి ఫ్యూచర్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే. మనకి డ్రైవింగ్ రేంజ్ వచ్చేసి 473 kilometers per రేంజ్ అని అయితే చూపిస్తున్నారు. అయినప్పటికీ మనకి ట్రాఫిక్లో అయితే 360 అలా అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అదేవిధంగా మనకి బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే కనుక 51.4 kW అయితే ఉంది. అదేవిధంగా మనకి ఇందులో కూడా చూసుకోవచ్చు క్రెటా ఓనర్ అంటే మనకి ప్రతి ఒక్కటైతే చూసుకోవచ్చు. అంటే స్మార్ట్ కనెక్ట్ హోమ్ ఛార్జర్ ఏదైతే ఉందో, అదేవిధంగా 8 years 160,000 kilometers బ్యాటరీ వారంటీ అయితే ఉంది. అదేవిధంగా ఇన్ కార్ పేమెంట్. సో ప్రతి ఒక్క ఫ్యూచర్స్ అయితే మనం అయితే ఇందులో చూసుకోవచ్చు. 0 to 100 km/h 7.9S అయితే ఉంది. అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ 10% to 80% 58 minutes మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. ప్రతి ఒక్క ఫ్యూచర్స్ అయితే ఒకసారి చూడాలి. సో ఈవీ బ్యాటరీ ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ వస్తుంది. ఇది కూడా మనకి ఇక్కడ కూడా మనము
వస్తువులు అయితే పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కూడా మనకైతే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకంటే ఎక్స్ట్రా ఎవరైనా బ్యాటరీ తీసుకున్నా కానివ్వండి, ఇంకేదైనా పెట్టుకోవాలనుకున్నా కానీ ఇక్కడైతే మనకైతే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇది మనకి ఓరల్లీ ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి మనకి ఇంజన్ అంత ఉండదు కాబట్టి సో ఇక్కడ మనకి స్పేస్ అయితే ఉంది. సో ఇందులో కూడా మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకైతే ఓవరాల్గా ముందు సెటప్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. సో దీని గురించి కూడా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు రెయిన్ సెన్స్ వైపర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో మన క్రెటాలో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకు సో ఇక్కడ మనకు 360 డిగ్రీస్ కెమెరాతో పాటు మనకి ఇక్కడ ఏంటంటే రెయిన్ సెన్స్ వైపర్. సో ఆటోమేటిక్ మనకు వర్షం పడగానే రెయిన్స్ ఓపెన్ అయిపోతే వైపర్ ఓపెన్ అవ్వాలి కాబట్టి ఆ ఫీచర్స్ కూడా మీకు కొత్త హోండాలో కూడా ఆటోమేటిక్ వచ్చేసి ప్రొవైడ్ కూడా అయిపోయింది మనకు దాంట్లో. సో ఇది ఫ్రంట్ కెమెరా, ఇది యాడ్ యాజ్ ఫీచర్స్ కెమెరా ఉంటుంది. సో చూసారు కదా హోండా క్రెటా ఎలక్ట్రిక్ కార్ రివ్యూ అయితే. సో ఇది మనకైతే వచ్చేసి అండ్ చాలా బాగుంది కార్ అయితే. అండ్ మనకి ఓవరాల్గా వచ్చేసి అయితే ఇదైతే 5 సీటర్స్ అనేది చెప్పొచ్చు. ముందు ఇద్దరైనా ఇంకా ముగ్గురు కూర్చోవచ్చు, వెనక నలుగురు కూర్చోడానికి కూడా మంచి పీస్ఫుల్ అయితే ఉంది. అదేవిధంగా మనకి దీని రేంజ్ చూసుకున్నా కానీ చాలా బాగుంది. సో ప్రైజెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది మనకి అడ్రస్ వచ్చేసి అయితే ఈ అడ్రస్ వచ్చేసి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో అయితే ఉంది హోండా షోరూమ్ అని అయితే. సో ఇక్కడైతే మంచి సర్వీస్ కూడా ఉంది. సో మనం చూస్తున్నాం కదా ఎంత బాగా మాట్లాడుతున్నారు ఏంటి అనేది అయితే. సో మనకి ఇది వచ్చేసి అయితే క్రెటా ఎలక్ట్రిక్ కారు. సో ఇదైతే మంచి కొత్తగా రీసెంట్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక 2025 నుంచి అయితే ఎక్కువ మోస్ట్లీ ఎలక్ట్రిక్ కార్సే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళు కూడా అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ మనకి దీని ఫ్యూచర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. సో మీకు కూడా నచ్చితే ఇక్కడికైతే రండి, ఒకసారి అయితే చూడండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైల్డ్ బుల్ తెలుగు.